అందరికీ నమస్కారం అండి. ఈరోజు నుండి కార్తీక మాసం ప్రారంభమైంది. కార్తీక మాసంలో మనందరం శివారాధన చేస్తూ ఉంటాము. అసల కార్తీక మాసంలో మనం శివుడిని ఎందుకు పూజిస్తామో, దాని వెనుక కారణం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందామండి. కార్తీక మాసం ఆరంభానికి సంబంధించి ఒక పురాణ కథ ఉందండి. ఇది శివపార్వతుల సంభాషణ రూపంలో పులహ మహర్షి ద్వారా చెప్పబడింది. ఒకనాడంట పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా అడిగారంట, ప్రభో, సర్వ మాసాల్లో ఏ మాసం అత్యంత పావనమైందో చెప్పండి. ఆ మాసంలో ఏ పూజలు చేయటం వలన భక్తులు మీ అనుగ్రహం పొందగలరో వివరించండి అని. అప్పుడు శివుడు చిరునవ్వుతో ఇలా చెప్పారంట, దేవి, సర్వ మాసాల్లో కార్తీక మాసమే అత్యంత పావనమైంది. ఈ మాసం ఆరంభమైన నాడు దేవతలు, ఋషులు, మనుషులు అందరూ ఆనందంతో నన్ను ఆరాధిస్తారు అని చెప్పారంట. ఈ మాసం ప్రారంభమవుతున్న ఆశ్వయుజ మాస శుక్ల పౌర్ణమి రోజున శివుడు మరియు విష్ణువు రూపం ఒకటిగా లీనమయ్యాయని పురాణాలు చెప్తున్నాయంట. అదే కారణంగా కార్తీక మాసాన్ని శివకేశవ మాసం అని కూడా పిలుస్తారంటండి. అసలు ఆ రోజున శివుడు మరియు విష్ణువు రూపం ఒకటిగా లీనం ఎందుకయ్యాయి అని దాని వెనుక ఒక కథ ఉందంటండి. దానికి కారణం ఏమనగా, ఒకసారి అంట విష్ణుమూర్తి మరియు బ్రహ్మదేవుడు ఎవరు శ్రేష్ఠులు అనే వివాదం పెట్టుకున్నారంట. అప్పుడు పరమాత్ముడు ఒక జ్యోతిర్లింగ రూపంలో అవతరించి ఇద్దరికి తమ తల మరియు పాదం కనుక్కోమని చెప్పారంట. అప్పుడు విష్ణుమూర్తి కిందకు అనగా పాదాల వైపు, లింగం యొక్క పాదాల వైపు వెళ్ళగా బ్రహ్మ పై వైపు వెళ్ళారంట. అప్పుడు ఎవ్వరూ ఆ జ్యోతి యొక్క ఆదియు అంతము కనుక్కోలేకపోయారంట. అప్పుడు విష్ణుమూర్తి వెనకకి తిరిగి వచ్చి వినయంగా, నేను ఆ జ్యోతిర్లింగం యొక్క ఆదిని కనుక్కోలేకపోయాను అని నిజాన్ని చెప్పారంట. కానీ బ్రహ్మదేవుడు మాత్రం అహంకారంతో నాకు ఆ లింగం యొక్క అంతం కనిపించింది, నేను కనుక్కోగలిగాను అని అబద్ధం చెప్పారంట. అప్పుడు ఆ జ్యోతిర్లింగం నుండి స్వయంగా పరమేశ్వరుడే ప్రత్యక్షమయ్యి, బ్రహ్మ, నీవు అహంకారంతో అబద్ధాన్ని చెప్పావు కాబట్టి నీకు భూలోకంలో పూజలు ఉండవు, నీకు భూలోకంలో ప్రజలు పూజలు చెయ్యరు అని శాపాన్ని ఇచ్చాడంట శివుడు బ్రహ్మదేవునికి. అదేవిధంగా పరమేశ్వరుడి విష్ణువుని మెచ్చి, విష్ణు, నీవు వినయంగా నిజాన్ని అంగీకరించావు కావున నీవు నాలో ఈరోజు లీనమైపోతున్నావు అని ఒక వరాన్ని శివుడు విష్ణుమూర్తికి ప్రసాదించారంట. ఈ జ్యోతిర్లింగ అవతారం జరిగిన తిథి ఆశ్వయుజ పౌర్ణమి తర్వాత రోజు నుండే కార్తీక మాసం ఆరంభమవుతుంది. అందువల్లే ఆ రోజు నుండి నెలపాటు శివుణ్ణి ఆరాధించటం అత్యంత శ్రేష్టమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈ కార్తీక మాసం ప్రత్యేకతలు ఏంటనగా, ఈ మాసంలో భగవంతుడు శివకేశవ రూపంలో పూజలు అందుకుంటారంటండి. అనగా శివుడు మరియు విష్ణువు సమానంగా పూజించబడతారంట. కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం వేళ దీపాలు వెలిగించడం ద్వారా అజ్ఞానాంధకారం తొలగిపోతుందని ఒక నమ్మకం. తులసి దళంతో శివాభిషేకం చేయడం అన్నిటికన్నా పవిత్రమైన పూజగా కార్తీక మాసంలో భావిస్తారంటండి. ఈ కార్తీక మాసంలో చేసిన పూజ యొక్క ఫలితాలు ఏమనగా, ఈ మాసంలో భక్తులు భక్తిపూర్వకంగా చేసే పూజ వల్ల పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని, పితృదేవతలు సంతోషిస్తారని, ఇహలోకంలో సుఖ సంపదలు కలుగుతాయని, పరలోకంలో మోక్ష ప్రాప్తి లభిస్తుందని ఒక నమ్మకం అంటండి. అందువల్లే ఈ మాసం శివారాధనకు అత్యంత శుభమైనది అని, పుణ్యప్రదమైనది అని ఒక నమ్మకం. ఇదే అండి కార్తీక మాసంలో శివారాధనకి వెనుక ఉన్న కథ. ఈ కథ నచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి. సర్వేజన సుఖినో భవంతు.